అమావాస్య రోజు అప్పిస్తే తాళపత్ర గ్రంథాలు ప్రస్తుతం రాయడానికి మనం వాడుతున్న కాగితాలు అందులోకి రాకముందు మన పూర్వీకులు వీటితోనే మన చరిత్రను లిఖించారు. ప్రస్తుతం ఇవి కనిపించకపోయినా అక్కడక్కడ అప్పుడప్పుడు కొన్ని బయటపడుతుంటాయి. చాలా మందికి వాటి విలువ తెలియక వాటిని అశ్రద్ధ చేయడం వలన గొప్ప యోగులు, ఋషులు, పండితులు, గురువులు లిఖించిన మహావిజ్ఞాన భాండాగారాలు ఇప్పుడు మట్టిపాలు కావడం బాధాకరం. ఇప్పుడు ఇవి కొందరి ఇండల్లో ఉన్న బయటికి చూపరు. ఒకవేళ చూపినా చదవనివ్వరు. తాళపత్ర గ్రంథాలు గల ఇండ్లలో వారు మరణిస్తే వాటిని కూడా నాశనం చేయడం జరుగుతుంది. కాలక్రమేణా మరుగున పడిన శిథిలమయ్యి ప్రజానికానికి అందకుండా పోయాయి ఈ తాళపత్ర గ్రంథాలు. విజ్ఞులైన వేద సంపన్న వివరణలతో ఆ తాళపత్ర గ్రంథాలు నేటికి వెల్లడయ్యేలా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఎక్కువ మంది అపోహపడే కొన్ని అంశాలకు సంబంధించిన వాస్తవాలు మంగళ శుక్రవారము నాడు డబ్బు ఇతరులకు ఎందుకు ఇవ్వరాదు? సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాడు ఖర్చు చేస్తూనే ఉంటాడు. కనీసం ఈ 2 రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలనే ప్రయత్నం. డబ్బు విలువను తెలియచెప్పడం కోసం పెద్దలు చెప్పే అడ్డు అనొచ్చు. ఎదుట మనిషికి డబ్బు ప్రాధాన్యం తెలియచేయడానికి అనవచ్చు. ఇవన్నీ కూడా క్రమశిక్షణ కోసం పూర్వం పెట్టుకున్న ఆచారాలేమో అంటారు కొందరు. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతి అయినా మనకు గాని ఇతరులకు గాని ఆపద సమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయడం వలన ధనం పోవడం అలా ఉంచి మనిషి విలువను కోల్పోతాడు. సమాజంలో చిన్న చూపుకి గురవుతాడు. ఆపదలో ఆదుకునేవాడే దేవుడు. దానికి అమావాస్య, శుక్రవారం, మంగళవారం ఇలా వారాలు చూపేవాళ్ళు అవకాశవాదులని అనొచ్చు. అలాగని అపనమ్మకంతో డబ్బులు అప్పు ఇవ్వరాదు. డబ్బు లేనిదే కూడు లేదు, బట్ట లేదు, భవిష్యత్తు లేదు. పైసాయే పరమాత్మ అంటారు పెద్దలు. డబ్బే సర్వస్వం అంటారు. ఈనాడు డబ్బుతో నడిచే సమాజం, న్యాయం, ధర్మం వీటికి కూడా డబ్బే ప్రధానం ఈనాడు. అందుకనే పూర్వీకులు డబ్బు అవసరం గుర్తించి ఇలాంటి కట్టుబాట్లు పెట్టారేమో. చెడుని పక్కన పెట్టి మంచికి చెయ్యొద్దనివ్వండి. ఆచారాలు, కట్టుబాట్లు ఉండొచ్చు, కానీ అవి మూఢంగా, మూర్ఖంగా ఉండరాదేమో అంటారు ప్రజా శ్రేయోభిలాషులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.